అప్పు లేని వారంటూ ఈ రోజుల్లో లేరనే చెప్పొచ్చు. ఎంత కోటీశ్వరులైనా గానీ ఈఎంఐ పేరుతో బాకీ పడే ఉంటున్నడంలో సందేహం లేదు. చేసిన అప్పులు తీర్చలేక వడ్డీలకు వడ్డీలు కడుతూ బాధను అనుభవించేవారు చాలా మందే ఉన్నారు. అప్పులు తీర్చే ఆపదల మొక్కులవాడు ఆ వెంకటేశ్వర స్వామి భక్తుల కోసం కొలువై ఉన్నాడు. ఈ దేవాలయం దర్శిస్తే చాలు ఎంతటి బాధల నుంచైనా విముక్తి పొందొచ్చని ప్రజల నమ్మకం. హైదరాబాద్ వరంగల్ హైవేలో చిలుపూరు గుట్టలో వెంకటేశ్వర స్వామి ఆలయం ఉంది. ఈ వెంకటేశ్వర స్వామిని బూగుల్ లేదా గుబులు వెంకటేశ్వర స్వామి అని పిలుస్తారు. ఆలయంలో ఉన్న అఖండ దీపంలో నూనె పోసి స్వామిని దర్శించుకుంటే స్వామివారి అనుగ్రహంతో అప్పులు తీరుతాయని భక్తుల నమ్మకం. ఇక ప్రతి శుక్రవారం జరిగే అభిషేకంలో పాల్గొన్న, శనివారం జరిగే ప్రత్యేక పూజను చూసినా స్వామివారి అనుగ్రహం కలుగుతుందట. వెంకటేశ్వర స్వామి అప్పుల బాధ నుంచి బయటపడడానికి ఇక్కడికొచ్చి తపస్సు చేసుకున్నారు. కాబట్టి ఇక్కడికి వచ్చి స్వామివారిని దర్శనం చేసుకుంటే ఎలాంటి అప్పుల బాధలున్నా సరే ఆ బాధల నుంచి విముక్తి పొందుతారని ప్రజల విశ్వాసం. ఈ దేవాలయ స్థల పురాణం ప్రకారం శ్రీ వెంకటేశ్వర స్వామి వారు వివాహం చేసుకోవడం కోసం కుబేరుని దగ్గర ధనాన్ని అప్పుగా తీసుకున్నారని మనందరికీ తెలిసిందే. అయితే ఆ కుబేరుని అప్పుని తీర్చలేక వెంకటేశ్వర స్వామి వారు చింతతో దిగులుతో చిలుపూరు గుట్టకు వచ్చారని, ఆ కొండపైకి ఎక్కి అక్కడి గుహలో కుబేరుడి అప్పు తీర్చలేదని బాధపడుతూ తపస్సులో ఉండిపోయారని స్థల పురాణం తెలియజేస్తోంది. కుబేరుని అప్పుని తీర్చలేక ఇక్కడికొచ్చి తపస్సు చేశారు కాబట్టి ఈ వెంకటేశ్వర స్వామిని బుగుల్ లేదా గుబులు వెంకటేశ్వర స్వామి అని పిలుస్తారు. బుగుల్ అంటే చింత, దిగుల్ అంటే అర్థం. స్వామివారి ఈ గుట్టకు వచ్చినప్పుడు ఆ కొండ కింది భాగంలో స్వామివారి పాదాల గుర్తులు ఏర్పడ్డాయి. స్వామివారి పాదాలు ఉన్న చోటుని పాదాల గుండు అనే పేరుతో పిలుస్తారు. ఇక్కడే ఒక అఖండ దీపం వెలిసిందని స్థల పురాణం మనకు తెలియజేస్తోంది.